హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ విన్ ఆఫీషియల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే, డెలివరీ తర్వాత వచ్చే బెల్లీ ఫ్యాట్ అయితే ఉంటుంది కదా, దాన్ని ఎలా తగ్గించాలి అని చెప్పేసి. ఫస్ట్ ఏంటి అంటే, మనకి డెలివరీ తర్వాత మజిల్స్ అన్ని లూజ్ అయిపోతాయి అనమాట. ప్రెగ్నెన్సీలో అన్ని మొత్తం స్ట్రెచ్ అవుతాయి కదా. డెలివరీ తర్వాత ఇవన్నీ లూజ్ అయిపోతాయి. లూజ్ అయినప్పుడు ఇప్పుడు ఏమవుద్ది అంటే, మన స్కిన్ అనేది సాగినట్టు కింద జారినట్టు అనిపిస్తది. దీన్ని ఏం చేయాలి అంటే, బెల్ట్ అనేది ఉంటది కదా. బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి అయితే కాదు, దాదాపుగా మనం బేబీ డెలివరీ అయ్యాక లైట్ గా తగ్గిపోద్ది. కొంతమందికి ఫస్ట్ 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ అలాగే ఉంటుంది. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ మన బ్యాక్ కి సపోర్ట్ ఇచ్చే బెల్ట్ అయితే ఉంటుంది కదా, దాని కనుక తీసుకున్నట్టయితే బ్యాక్ కి స్ట్రెంత్ అని ఇస్తుంది. అండ్ అదే విధంగా ఆ మజిల్స్ అనేవి మళ్ళీ ఒక స్టేజ్ కి ప్రాపర్ స్టేజ్ కి రావడానికి ఉపయోగపడుతుంది, కానీ ఫ్యాట్ తగ్గించడానికి అయితే ఉపయోగపడదు. ఎక్కువగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే టైంలో ఈ బెల్ట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే బ్యాక్ పెయిన్ రాకోకుండా ఇలా అనేది ఈ బెల్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా సెకండ్ ఏంటి అంటే, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట. ఈ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏంటి అంటే, ఫస్ట్ 6 మంత్స్ దాకా బేబీకి ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ మాత్రమే ఇస్తారు కదా. అలా బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువగా ఇవ్వడం ద్వారా కూడా ఫ్యాట్ అనేది బర్న్ అయ్యి బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిపోద్ది అనమాట. అండ్ తర్వాతకి వాటర్ అనేది మంచిగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తీసుకున్నట్టయితే మన బాడీలో మొత్తం అన్ని ప్రాసెస్ మంచిగా జరిగి ఫ్యాట్ కరిగించి ఇంకా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఏ విధంగా మీరైతే డైట్ ప్రెగ్నెన్సీలో మెయింటైన్ చేస్తున్నారో అదే డైట్ మీరు డెలివరీ తర్వాత కూడా, కానీ తక్కువ అమౌంట్, అంటే మరి వెయిట్ పెరిగే విధంగా కాకోకుండా మన బాడీకి అండ్ మన బేబీకి పాలు ప్రొడ్యూస్ అవడానికి మొత్తం అన్నిటికీ మంచి న్యూట్రియన్స్ ఫుడ్ అయితే తీసుకోండి. దాన్ని బట్టి కూడా మన వెయిట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటది. ఇంకా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయండి. సి సెక్షన్ అయిన వాళ్ళైతే ఒక 3 మంత్స్ తర్వాత మీకు చేతనైతే లైట్ ఎక్సర్సైజ్ అయితే చేయొచ్చు. బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజెస్ కూడా చాలానే ఉంటాయి. మీకు అనుకూలంగా ఏదైతే అనిపిస్తుందో ఆ ఎక్సర్సైజెస్ అయితే చేసుకోవచ్చు. యోగా కానీ, ఇంకా స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకండి. మరీ తిన్న వెంటనే పడుకోకుండా లైట్ గా వాకింగ్ ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా మీరు నిద్ర మేల్కొనేసి బేబీ స్టార్టింగ్ డేస్ అయితే పడుకోకుండా ఉంటారు కదా. లైట్ గా ఎవరైనా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వాళ్ళ హెల్ప్ తీసుకోండి. స్ట్రెస్ ఎక్కువైనా సరే, ఓవర్ ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేకపోయినా సరే, ఇవి ఏమున్నా సరే కొద్దిగా వెయిట్ గెయిన్ అనేది అవుతారు. తిన్నా తినకపోయినా అవుతారు కొంతమంది. కాబట్టి రెస్ట్ తీసుకోండి. ప్రాపర్ స్లీప్ ఉండాలి, ప్రాపర్ రెస్ట్ ఉండాలి, ప్రాపర్ డైట్ ఉండాలి, మంచిగా వాటర్ కంటెంట్ ఉండాలి. అండ్ బ్యాక్ కి స్ట్రెంత్ అని ఇవ్వడానికి బెల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. దీని ద్వారా మనకి స్టమక్ లో ఉన్న మజిల్స్ కానీ లేకపోతే బ్యాక్ స్ట్రెంత్ అనేది ఇస్తుంది అనమాట. ఈ బెల్ట్ గురించి మనం తర్వాత నెక్స్ట్ వీడియోస్ లో అయితే తెలుసుకుందాం. ఇంకా ఇంతే అనమాట. ఇవేవి అవ్వలేదు అంటే మనకి చాలా ప్రాసెస్ ఉంది, కానీ దాదాపుగా 1 year లోపే తగ్గించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంతే వీడియో వచ్చేసరికి మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మంచి ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.